హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాన్ వెజ్ కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడైతే కబాబు అలానే చికెన్ ఫ్రై అండి. వీటికి కాంబినేషన్గా కొంచెం బగారా రైస్ కూడా చేసుకున్నాము. అలానే చికెన్ లివర్ ఫ్రై, కందకాయ ఫ్రై అని కూడా అంటాం కదా. సో వీటినన్నింటినీ నేనైతే ఒక వీడియోలో అయితే చేశానండి. ప్లస్ మేము సండే ఈవినింగ్ అయితే చేసుకున్నాము. వచ్చే సండే కూడా మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే లివరు అలానే మనకు హార్ట్ అయితే ఉంటుంది కదా, వాటిని అయితే ఒక 3 విజిల్స్ అయితే వేపించాను నేను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకుని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1/4 కేజీ తీసుకున్నానండి. సో దానికి సరిపడా కొంచెం మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చికెన్ లివర్ని బట్టి మీరు ఆనియన్ టమాటా అనేది యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆయిల్లో ఆనియన్ అంతా వేసిన తర్వాత దీనికి మెయిన్ కాంబినేషన్ కరివేపాకు అండి. కరివేపాకు మిస్ చేయకుండా వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి కాంబినేషను. అలానే ఇలా కరివేపాకు వేయడం వల్ల మనకు లివర్ ఫ్రైకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాని కూడా వేసుకోవాలి. ఇవి రెండు బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇది కూడా ఫ్రెష్గా అయితే రుబ్బుకొని పెట్టానండి. సో ఎప్పుడు కూడా నాన్ వెజ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫాస్ట్గా వేసుకున్నాం అనుకోండి, మనకైతే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే ఆల్రెడీ విజిల్ వేసిన చికెన్ లివర్ని అయితే మనము వేయించిన టమాటా అలానే ఆనియన్ పేస్ట్లోకి అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి లివర్ ఫ్రైకి బాగా పట్టేలాగా కొంచెం సేపు లైట్గా ఫ్రై అయితే చేయాలండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మధ్యలో కొత్తిమీర అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా అలానే మనము చికెన్ లివర్లో ఉన్న వాటర్ కూడా అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది డ్రై ఫ్రై అండి, మనమైతే సెమీ గ్రేవీ అని కూడా అనకూడదు, జస్ట్ ఫ్రై అంతే. ఇలా ఫ్రై ఉండడం వల్ల మనము ముక్కలుగానే తినొచ్చండి. ఎలాంటి వైట్ రైస్ లేక కానీ ఎలాంటి కాంబినేషన్ లేకుండా జస్ట్ మనకు అలా ముక్కల్లాగే తినొచ్చు. సో రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారపొడి కూడా వేసుకోవాలండి. సో చూసారు కదా, ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక 10 మినిట్స్ ముందు దింపుతామనగా పొడులు అయితే చల్లుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్ అండి. మెయిన్ పెప్పర్ పౌడర్ అలానే కర్రీ లీవ్స్ వేసుకున్నాం అనుకోండి, మనకు చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో అంతా నీట్గా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో లైట్గా కొంచెం చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే నేను ఈ లివర్ ఫ్రైకి గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే మనం చెక్క లవంగం అనేది ఆయిల్లో ఫ్రై చేయలేదు కాబట్టి జస్ట్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే చికెన్ డ్రై లివర్ ఫ్రై అనేది రెడీ అయ్యిందండి. ఇది డ్రైగానే ఉంటుందండి. మనకైతే ఇది సపరేట్గా చేసుకున్నప్పుడు టమాటా రసం కానీ మిరియాల రసం కానీ ఉండిందనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్లకి. ఇప్పుడైతే చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ తీసుకోవాలండి. అందులోకి కారపొడి, పసుపు, ధనియాల పొడి వేసుకున్న తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ వేసుకున్న తర్వాత చికెన్ అనేది స్మూతీగా తయారవుతుందండి. కావాలంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే ఆల్రెడీ నానబెట్టి పెట్టిన చికెన్ అయితే అవుట్ సైడ్ తీసానండి. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ అలానే టమాటా కూడా వేసుకోవాలి. ఇవంతా ఎలాంటి మిక్సీ జార్లో అలానే శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా వీటినైతే ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ లివర్ ఫ్రై అలానే చికెన్ మసాలా కూడా, ఎందుకంటే మనం మిక్సీ జార్లు కానీ ఎలాంటివి వాడము. జస్ట్ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ కట్ చేసుకుంటే చాలండి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ప్లేట్ క్లోజ్ చేసి మొత్తం అంతా చికెన్ అయితే దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆనియన్ అలానే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, టమాటా కూడా తీసుకోవాలండి, కొంచెం కరివేపాకు. సో ఇక్కడైతే హోల్ గరం మసాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిన ఆయిల్తో మనమైతే గరం మసాలా వేసి ఐటమ్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆనియన్ పొడవుగా కట్ చేసుకోండి, రైస్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం బఠానీ అలానే గోడంబి కూడా తీసుకున్నానండి. ఇక్కడ బఠానీ అనేది పచ్చిది అయితే తీసుకున్నాను. మీరు డ్రైది అయితే తీసుకున్నప్పుడు వాటర్లో నానబెట్టి అయితే తీసుకోండి. ఫ్రెష్గా రుబ్బుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. సో ఇప్పుడు టమాటో అలానే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర
అలానే పుదీనా వేసి కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై అయితే చేయాలండి. సో ఇప్పుడు చూసారు కదా, ఈ కాంబినేషన్ అనేది మనకు రెస్టారెంట్ స్టైల్లో కూడా ఎక్కువగా ఇస్తుంటారండి. మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ లాగా ఫీల్ అయ్యి కూడా తినొచ్చు. సో ఇప్పుడైతే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. ఇక్కడ రైస్ అయితే తీసుకున్నాను ఒక బౌల్కి. సో బౌల్కి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి. ఒక బౌల్కి 2 బౌల్ వాటర్లు అయితే వేసుకోవాలి. జస్ట్ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇప్పుడైతే రైస్ అయితే ఉడుకుతుంది. ఇలా ఉడికినప్పుడు మనము జస్ట్ విజిల్ పెట్టుకుంటే చాలండి. 1 to 2 విజిల్స్ అయితే పెట్టుకుంటే చాలు. ఇదైతే నేను నార్మల్ రైస్తోనే చేశానండి. పొడి పొడిగా కూడా వస్తుంది నార్మల్ రైస్తోని. సో జస్ట్ 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత మనకైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది. సో 2 విజిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడైతే కబాబ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 1/2 kg చికెన్లోకి అర్ధం నిమ్మ చెక్క తీసుకొని నిమ్మరసం అయితే పిండుకోవాలండి. ఇదైతే నేను ఆఫ్టర్నూనే నానబెట్టానండి. ఈవినింగ్ అయితే స్మూత్గా వస్తుంది. సో తేజు కబాబ్ పౌడరు అలానే కొంచెం మైదా పిండి కూడా వేసుకోవాలండి. లైట్గా కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అలానే చిన్న స్మాల్ ఎగ్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే 1/2 kgనే కాబట్టి కరెక్ట్గా అయితే ఉంటుంది. సో చూసారు కదా, అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ అంతా మనకైతే కరెక్ట్గా అయితే ఉంటుందండి. మనమైతే సండే ఇంట్లోనే ఈజీగా అలానే హెల్తీగా కూడా నాన్ వెజ్ కాంబినేషన్ని తినచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన చికెన్ని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ముక్కలు అనేది 1 by 1 అయితే వేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా ఉడుకుతాయి. అలానే ఒకటికొకటి అంటుకోవు, ప్లస్ తొందరగా కూడా కుక్ అయి ఇలా కుక్ అయిన చికెన్ని మనమైతే టూ సైడ్స్ బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ముక్క అనేది గట్టిగా లేకుండా మనకైతే స్మూత్గా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు అలానే ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను చికెన్ అయితే నీట్గా అయితే డీప్ ఫ్రై అయితే చేసేసాను. వీడియోలో చూపించిన విధంగా మనకైతే లైట్ బ్రౌన్ కలర్లో వస్తే చాలండి. ఎక్కువ బ్లాక్ అవ్వకూడదు. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చి చికెన్ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. మీకు అలా వద్దన్నప్పుడు ఫస్ట్ టైము లైట్గా బాయిల్ చేసి సెకండ్ టైము నెక్స్ట్ కూడా ఇంకొక వాయిలాగా కూడా వేసుకోవచ్చండి. అంటే 2 టైమ్స్ బాయిల్ చేసామనుకోండి, కరెక్ట్గా క్రిస్పీగా కూడా స్ట్రీట్ స్టైల్ చికెన్ లాగా చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి. 2 టైమ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొకసారి కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో చికెన్ అంతా అయితే డిష్ అవుట్ అయితే చేశాను. మీరు కూడా ఈ చికెన్ కాంబినేషన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.